తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 గంటలకు వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. 4 మాడవీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించారు. వాహన సేవ ముందు భక్తజన బృందాలు కోలాటాలు చెక్క భజనలు ఆకట్టుకున్నాయి. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది. ఈ కుండలిన శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిని శక్తి జాగృత్యాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. చిన్నశేష వాహనం వాసుకిగానో భావించవచ్చును. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం, శేషవాహనం శేషి భావాన్ని సూచిస్తున్నది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుంది. కాగా సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు స్వామి అమ్మవార్లకు ఊంచల్ సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజియంగార్ స్వామి, శ్రీ 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 చిన్నజియార్ స్వామి, టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Venga, venga.